వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య ఇంట్లో నుంచి పుట్టింటికైతే వచ్చేస్తుంది. పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఇక ఇంటి ఆడపిల్లని ఇక దగ్గరకు తీసుకొని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు కృష్ణమూర్తి అలాగే కనకం. ఇక్కడ చూస్తే కళ్యాణ్కి విషయం మొత్తం కూడా తెలుస్తుంది స్వప్న ద్వారా. ఇక ఆ విషయం తెలిసి ఒక్కసారిగా కోపం కట్టలు తెచ్చుకొని అన్నయ్యను కూడా చూడకుండా బాగా నిలదీస్తాడు కళ్యాణ్. అయితే కళ్యాణ్ మాటలకి ఇంట్లో అందరూ కూడా ఎంతైనా అన్నయ్య ఏంట్రా అలా మాటలు అని చెప్పి ఇక ప్రకాశం అయితే ఇక కోప్పడతాడు. ఎవరు ఏమనుకున్నా ఈ ఇంటి దేవతని అలా బయటికి పంపించేసేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఇక వెళ్ళిపోతాడు. మొత్తానికైతే ఇక ఈ రకంగా కావ్య పుట్టింట్లో రాజ్ ఇక తప్పు చేయలేదు అనే భావంతోనే ఉంటాడు. హాస్పిటల్లో అపర్ణకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో ఇక రాజ్ వెళ్తూ ఇక అపర్ణ ఉన్న పరిస్థితిని చూస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య చాలా కృంగిపోతూ ఉంటుంది. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా అందరి ముందు నన్ను దోషిని చేశారు అని చెప్పి ఇక ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక కళ్యాణ్ అప్పు అయితే కావ్య దగ్గరికి వస్తారు. ఇక కావ్య దగ్గరికి వచ్చి వదినా ఏంటి వదినా నువ్వు ఇంట్లో నుంచి ఇక్కడికి రావడం ఏంటి? ఏదైనా ఉన్నా పోరాడే శక్తి ఉంటుంది నీకు. ఎప్పుడు చూసినా తప్పు నువ్వు చేయకపోయినా ఏ రోజు కూడా అక్కడే ఉంటానని నాకు మాట ఇచ్చావు. అలాంటిది ఇప్పుడు ఇల్లు దాటి వచ్చాడు వెంటొదినా. అన్నయ్యకి ఆవేశంలో ఆ రకంగా ఏమన్నా మాట్లాడుంటాడు కానీ నువ్వు క్షమించే గుణం నీది. అలాంటిది నువ్వెలా వచ్చావు వదినా అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ కావ్యని అడుగుతాడు. ఇక కళ్యాణ్ మాటలకి కావ్య మీ అన్నయ్య నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో బాధ పెడుతూనే ఉన్నారు. కానీ నేను ఏ రోజు కూడా ఇంటి గడప దాటలేదు. పోరాడాను. సహనంతో కాపురం చేద్దామని మనసు నిండా ప్రేమతో ఉన్నాను. కానీ మీ అన్నయ్య ఈరోజు ఆయనంతలా ఆయనే తను బలవంతంగా నాతో ఉంటున్నారని తన మనసులో లేనని ఇక మొహం మీదే చెప్పారు. అలాంటప్పుడు ఇంకా అక్కడ ఆ కుటుంబంలో నా స్థానం ఎక్కడుంది కవిగారు అని చెప్పి కావ్య బాధపడుతూ చెప్తుంది. వదిన నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్న రోజు హోరు వర్షంలోనే నుంచొని అలానే కుటుంబం దాటి వెళ్లకుండా మీరు ఇంటికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి అనగానే చూడండి కవిగారు, ప్రేమ లేని చోట ఉండటం చాలా కష్టం. బలవంతంగా కాపురం చేసే మనిషితో ఎంతకాలం జీవితం చేయగలుగుతాం. అందుకే ఒంటరిగా ఉండటానికే నేను డిసైడ్ అయ్యాను. అన్నీ ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి కవిగారు ఈ విషయంలో మీరు నన్ను బలవంతం పెట్టద్దు. నేను ఇక్కడే ఇలాగే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. దయచేసి మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి కావ్య ఇక కళ్యాణ్కి అప్పుకి సమాధానం చెప్తుంది. ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వెనుతిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే రాజ్ని కూడా ఇక ఇందిరాదేవి చాలా వరకు ప్రాధాయపడుతుంది. ఒరే రాజ్, తెలుసో తెలియకో ఏదో తప్పిదం జరిగింది. అపర్ణ ప్రాణాలకి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తుందో అప్పటి నుంచి అపర్ణ మనతో మామూలుగానే ఉంటుంది. అలాంటప్పుడు కావ్యని ఇంట్లో నుంచి పంపించేయడం కరెక్ట్ కాదురా. కావ్యని ఇంటికి పిలవరా, ఇంటికి తీసుకురారా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి రాజ్ ఏంటి నానమ్మ ఏం మాట్లాడుతున్నారు? కావ్యని నేను ఇంట్లో నుంచి పంపించలేదు. కళావతే వెళ్ళిపోయింది. ఒకవేళ వెళ్ళిపోకపోయినా ఇక్కడే ఉన్న నా భార్య స్థానం కోల్పోయింది. మీరు అన్నట్టు కళావతిని వెళ్ళి నేను తీసుకురావటం కలలో జరగని పని. అయినా తను వచ్చినా ఇక్కడ ఉండమనడం కూడా కలలో జరగని పనే. అనవసరంగా కళావతిని నన్ను కలపాలని చూడొద్దు. నా మనసు విరిగిపోయింది. కళావతి ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఏవో ఒకరి గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. ముఖ్యంగా తన మనసులో తనే చాలా మంచిదినన్నట్టు అందరి ముందు ఎంత తల పొగరుతో కనీసం నాది తప్పైపోయింది అన్న మాట కూడా ఒప్పుకోలేదు. ఆ మమ్మీకి ఇంత ఘోరంగా హాస్పిటల్లో కోమా స్టేజ్లో చావు బతుకులో ఉన్న నా తల్లిని కనీసం కొంచెం కూడా మెలకు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాను అనే మనస్తత్వం లేదు. అలాంటప్పుడు నా భార్య గురించి నేనెందుకు ఆలోచించాలి? అందుకే కళావతికి నాకు బంధం విడిపోయింది నానమ్మ అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు.
ఇక మొత్తానికైతే రాజ్ కావ్య విడివిడిగానే జీవితాలు సాగిస్తూ ఉంటారు. ఇక ఒకరోజు కావ్య దొంగచాటుగా బయటకు వెళ్తూ ఉంటుంది. అక్కడే ఇక కనకం అయితే, ఏంటి పొద్దున్నే లేచి ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కనకం అడుగుతుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటుంది. ఎందుకే కావ్య, నువ్వంత పెద్ద తప్పు ఏం చేసావు అనగానే, నేను ఏ తప్పు చేయలేదు, కానీ మా అత్తగారిని రోజు నేను వెళ్ళి మా అత్తగారి మనసులో తను ఎప్పుడు బయటకు రావాలో అన్న విషయంలో తనతో మాట్లాడి వస్తున్నాను. మా అత్తగారికి ఏం తెలియదమ్మా, పైకి గంభీరంగా ఉంటారు, కానీ ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు. ఒకవేళ బాధ పెట్టినా నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేని కోడలనైనా నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు. అలాంటి అత్తయ్య గారిని ఆ రకంగా ఉన్నప్పుడు నేను ఏ రకంగా ఇక్కడ ఉండగలుగుతాను? అందుకే మార్నింగ్ అయితే ఎవ్వరూ ఉండరు హాస్పిటల్లో, అందరూ కూడా ఇక నర్సులు కూడా ఎవరు ఉండరు. ఆ టైంలో నేను వెళ్ళి మా అత్తయ్య గారిని చూసుకొని వస్తున్నానమ్మా, దయచేసి ఈ విషయంలో అడ్డు చెప్పకండి అనగానే ఈ కృష్ణమూర్తి, అమ్మ కావ్య, నీకు ఎందుకమ్మా ఆ కుటుంబం మీద అంత మమకారం? నీకు కుటుంబమే లేకుండా ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇప్పటి వరకు నీ దగ్గరికే రాలేదు, నిన్ను రమ్మని ఎవరు అడగలేదు. అలాంటప్పుడు ఇంకా నీకు ఎందుకమ్మా ఆ కుటుంబంతో బంధం అని చెప్పి ఇక అడుగుతాడు కృష్ణమూర్తి. ఇక అప్పుడు చెప్తుంది కావ్య, లేదు నాన్న, ఏదో జరిగింది. ఆ జరగడంలో మా ఆయన ఏదో విషయంలో బాగా జీవితాంతం గుర్తుండిపోయేలాగా బాధని ఇక ఆయన మనసులో కలిగి ఆ రకంగా ప్రవర్తించారు. కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఇక అందుగురించే మా అత్తయ్య కోమాలోంచి బయటకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి కావ్య అయితే రోజు మార్నింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇక అక్కడ అపర్ణ దగ్గర చాలా మాటలు చెబుతూ ఉంటుంది. కోమాలో ఉన్న అపర్ణకి కావ్య చెప్పిన అన్ని మాటలు కూడా వినపడుతూనే ఉంటాయి. అత్తయ్య గారు, మీకు ఈరోజు ఇష్టమైన కూర చేస్తున్నాను, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అన్ని మాటలు నార్మల్గా పక్కనే ఉంటూ, మీరు తొందరగా కోలుకోవాలి, మీకోసం అందరం ఎదురు చూస్తున్నామని చెప్పి చాలా చక్కగా డాక్టర్ లాగా అన్ని విషయాలు పక్కనే ఉండి ఇక ఎవరు లేని టైంలో ఒక 2 అవర్స్ అయితే అపర్ణని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది కావ్య. ఇక ఇలాగే రోజులు గడుస్తాయి. ఒకరోజు ఇక హఠాత్తుగా అపర్ణకి స్పృహ వస్తుంది. ఇది తెలిసిన దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ అపర్ణ కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది. ఇక వెంటనే రాజ్ అయితే మమ్మీ అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతాడు. ఒరే రాజ్, నాకేమీ అవ్వదురా, నాకేమీ అవ్వలేదు, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా మీరు అందరూ వచ్చారు, కావ్య ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. ఒక్కసారిగా కుటుంబం ఏమి చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే రాజ్ అయితే, మమ్మీ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది మమ్మీ అనగానే, నా ఆరోగ్యానికి ఏంట్రా, చాలా చక్కగా ఉన్నాను, ముందు కావ్యది అనగానే ఇక ఇందిరాదేవి ఇక వెంటనే కూడా, అపర్ణ, కావ్య ఇంటి దగ్గర ఉంది, నువ్వు తొందరగా క్షేమంగా ఇంటికి రావాలని గుడికి వెళ్ళింది అని చెప్పి అనగానే, గుడికి వెళ్ళిందా? పిచ్చిది, ఎంతసేపు ఎవరికి ఏం జరిగినా తాపత్రపడుతూనే ఉంటుంది, అలాంటిది గుడికి వెళ్ళి ఏం మొక్కులు మొక్కుతుందోరా, ఉపవాసాలు అని అన్నీ కూడా చేస్తూ ఉంటుంది, తన ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, నాకు బాగానే ఉంది కాబట్టి ఇక అలాంటి మొక్కులేమి మొక్కద్దని చెప్తాను అని చెప్పి ఇక చాలా ప్రేమగా మాట్లాడుతుంది అపర్ణ. ఇంతలోనే ఇక డాక్టర్ అయితే వస్తారు. ఇక అందరినీ చూసి అపర్ణ చాలా సంతోషంగా కోలుకోవడం గమనించి డాక్టర్ అయితే, ఇదిగోండి, ఈరోజు ఇక ఇప్పుడే కోమాలోంచి బయటపడ్డారని మీరు అజాగ్రత్త చెయ్యొద్దు అని చెప్పి అనగానే రాజ్ ఒక్కసారిగా, ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? మా మమ్మీ విషయంలో మేము అజాగ్రత్తగా ఎలా ఉంటాము? మా మమ్మీకి ఆ రోజు అలా జరిగిందనే నేను కనీసం మిమ్మల్ని డాక్టర్ని కూడా చూడకుండా నేను చాలా మాటలు అనేశాను. అలాంటిది మా మమ్మీ మీద మాకు ప్రేమ లేదా, ఎందుకు ఆ మాట అన్నారు అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటకి ఇక సుభాష్ అయితే, అవును డాక్టర్, మేము మా అపర్ణని చాలా ప్రేమగా చూసుకుంటాము, తనని దగ్గరుండి ఎవరము కూడా ఏ పని చేయించము, తను చల్లగా నూరేళ్ళు ఉండాలి అని చెప్పనగానే,
అవునండి, మీరందరూ కూడా ఆవిడ మీద చాలా ప్రేమగానే ఉన్నారు. కానీ మరి ఇంత ఘోరం ఎలా జరిగింది? చివరాఖరికి ఆమె ఏం రకం ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, తను ఏ రకంగా ఏమేమి వేసుకుంటుంది అన్నది ఎవరి పర్యవేక్షణలో ఉన్నది? అసలు అది మీరేమీ పట్టించుకోవట్లేదు కాబట్టినే కదా ఇంతవరకు వచ్చింది. తన రిపోర్ట్సు ఇప్పుడే చెక్ చేశాము. తను తిన్న తిండిలో కానీ ఎటువంటి తేడా లేదు. తను వేసుకున్న ట్యాబ్లెట్లలోనే తేడా వచ్చింది. తను ఇక ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ పెరిగే ట్యాబ్లెట్లు వేసుకుంది. ఆ ట్యాబ్లెట్ల వల్ల తనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ హార్ట్ అటాక్లోనే కోమాలోకి వెళ్ళిపోయింది. చూడండి రిపోర్ట్స్. అసలు తన ట్యాబ్లెట్స్ వేరొక రకంగా వేసుకోవడానికి ఆమెకి ఏం అవసరం వచ్చింది అని చెప్పి డాక్టర్ అయితే గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మీరు అన్నది? మా మమ్మీ బ్లడ్ ప్రెషర్ పెరిగే ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏంటి? అవి నేనే తీసుకొని వచ్చాను. అలాంటిది ఆ ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంది అని చెప్పి రాజ్ చాలా కంగారు పడతాడు. కానీ ఇంతలోనే ఇక డాక్టర్ అయితే, చూడండి రాజ్, మీ మదర్ అంటే మీకు చాలా ప్రేమ ఉన్నట్టు తెలుస్తుంది. మీరు ఆవేశపడి ఆ రోజు నన్ను చాలా నిందించారు. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, మీ మమ్మీ మీ చేతుల్లో నార్మల్ పొజిషన్కి వచ్చింది అంటే ఈ ఇంటి వెనకాల ఈ ఇంట్లో ఉన్న నెంబరే ఆమె నార్మల్ స్థితికి వచ్చేలాగా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే అపర్ణ, నాకు తెలుసురా రాజ్, నన్ను నార్మల్ స్థితికి తెచ్చింది ఎవరో కాదు, నా ముద్దుల కోడలు కావ్య అని చెప్పనగానే ఒక్కసారిగా రాజ్ అలానే ఉండిపోతాడు. ఏంట్రా, ఎందుకు అలా చూస్తున్నావు? ఏ కావ్య నన్ను నార్మల్ స్థితికి తీసుకొచ్చిందంటే నమ్మలేకపోతున్నావా? మీరందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడు రోజు నాతో మాట్లాడేదిరా కావ్య. నాతో వచ్చి ప్రతిరోజు ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పేది అనగానే ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక వెంటనే డాక్టర్ అయితే, ఏంటి మీరందరూ అలా షాక్ అయిపోతున్నారు? రోజు కూడా అర్లీ మార్నింగ్ రోజు వచ్చి పేషెంట్తో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉండేది. డాక్టర్స్ అయినా మేమైనా కూడా ఒక నిమిషం తనతో మాట్లాడాలంటే ఒక రకంగా ఉండేది. కానీ ఆవిడ మాత్రం చాలా బాధ్యతగా పేషెంట్ దగ్గరకు వచ్చి ఇంట్లో జరిగిన విషయాలు, తను సంతోషపడే విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియనట్టుగా అలా షాక్ అయిపోతున్నారేంటి అని చెప్పి డాక్టర్ అనగానే ఒక్కసారిగా రాజ్ ఇక తలదించుకుంటాడు. ఇక అందరూ కూడా ఇక చాలా సంతోషంగా, సరే డాక్టర్, ఏదైతేనేం మా కోడలు మాకు మళ్ళా బ్రతికి బట్ట కట్టింది, దానికి మీకు ఎప్పటికీ కృతజ్ఞతలం అని చెప్పి ఇందిరాదేవి ఇక డాక్టర్కి మాట్లాడుతూ ఉంటుంది. సరే, ట్యాబ్లెట్స్ అన్నీ కూడా టైం ప్రకారం వేసుకోవాలి. టైం ప్రకారం తను కంటి నిండా నిద్రపోవాలి. ఎలాంటి స్ట్రెస్కి గురి కాకూడదు. ముఖ్యంగా ట్యాబ్లెట్ల విషయంలో తను వేసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసి వేసుకోమనండి అని చెప్పి ఇక డిశ్చార్జ్ చేస్తుంది డాక్టర్ అయితే. ఇక ఇంటికి అపర్ణ ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే కావ్య కనిపించదు. ఇదేంట్రా నాన్న, కావ్య ఏంటి ఇక హాస్పిటల్కి రాలేదు, ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళినట్టు? కావ్య ఇంత తొందరగా ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. అమ్మ కావ్య, కావ్య, నాకు మంచి కాఫీ తీసుకురా, నీ చేతులతో తాగాలనిపిస్తుంది అని చెప్పి ఇక ఆనందంతో అపర్ణ పిలుస్తూ ఉంటుంది. ఇక రాజ్, ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా ఇక అపర్ణకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక రాజ్ అయితే, మమ్మీ నీ ఆరోగ్యం చాలా డెలికేట్గా ఉంది, ఈ టైంలో ఇప్పుడు కాఫీ అవసరమా? వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ, కాఫీ నేను తీసుకొని వస్తాను అనగానే, ఒరే నువ్వు తీసుకురావడం ఏంట్రా కాఫీ, నా కోడలు తీసుకొని వస్తుంది అనగానే, లేదమ్మా తను అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా అపర్ణ, అదేంట్రా లేకపోవడం ఏంటి అనగానే, అది నీకు తర్వాత విషయం అంతా చెప్తాను, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి రాజ్ మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. అదేంట్రా, నేను రెస్ట్ తీసుకొని ఇన్ని రోజులు మంచం మీద పడుకొనే ఉన్నాను, ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోమంటావేంటి? కావ్య ఇంట్లో లేదు, హాస్పిటల్కి రాలేదు, ఇంట్లో ఏదో జరిగింది చెప్పరా రాజ్, లేదంటే అనగానే, వద్దు మమ్మీ కోపం తెచ్చుకోవద్దు, నిజానికి కళావతి ఇంట్లో లేదు, తను పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా అపర్ణ నుంచున్న మనిషి సోఫాలో కూర్చుని పోతుంది.
అమ్మ అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి పట్టుకోగానే, అత్తయ్య గారు పుట్టింటికి కావ్య వెళ్ళిపోవడం ఏంటి? ఇదంతా నాకు ఏంటలా అనిపిస్తుంది. నేను హాస్పిటల్లో వెళ్ళి ఇంటికి వచ్చే లోపలే నా కోడలు పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? నా కోడలు అలా బాధ్యత తరహగా ప్రవర్తించదు. తను ఎందుకురా వెళ్ళింది అనగానే, అవును మమ్మీ, పుట్టింటికే వెళ్ళిపోయింది. తను ఇంటిలో ఉండలేకపోయింది. నీకు జరిగిన విషయంలో నీది తప్పు ఉంది. నువ్వు మమ్మీ దగ్గర ఎందుకు లేవు? నీ వల్లే మమ్మీకి ఇలా జరిగింది అని భర్తగా 2 మాటలు అన్నాను. ఆ మాటలకే తను ఇక చాలా చాలా పెద్ద మాటలు ఊహించుకొని తనకి చాలా ఆత్మాభిమానం ఉందని, తను తప్పు చెయ్యలేదని, ఎప్పటికీ తప్పు చెయ్యబోనని, ఈ ఇంటికి నాకు బంధం లేదని వెళ్ళిపోయింది మమ్మీ అని చెప్పి రాజ్ చెప్తాడు. ఆ మాటలకి చాలా కోపంతో అపర్ణ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? కావ్య ఎప్పుడు అలా ప్రవర్తించదు. తప్పు చేయకుండా తప్పు చేశావని ఎందుకు ఒప్పుకుంటుంది? అయినా నా విషయంలో కావ్య తప్పు చేసిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? కావ్య నేను ఆ రోజు చాలా సంతోషంగా ఇద్దరము అత్త కోడల్లాగా లేము. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వంట చేసుకున్నాము. ఇక నాకు ఇష్టమైన వంట చేసి పెట్టింది నా కోడలు. తృప్తిగా భోజనం చేయమని నాకు చెప్తూ వడ్డన చేస్తున్నప్పుడు పిడుగు లాంటి కంపెనీ నుంచి ఒక వార్త వచ్చింది. ఆ వార్త విని నేను, అత్తయ్య గారు వెళ్ళను అత్తయ్య గారు, నేను మీ దగ్గరే ఉంటానని 10 సార్లు బ్రతిమలాడిందిరా కావ్య. అయినా కూడా నేనే దగ్గరుండి పంపించాను. ఆ విషయంలో కావ్య తప్పు ఉందంటే నేను అస్సలకి ఊరుకోను అని చెప్పి అపర్ణ అంటుంటే, అది కాదు వదినా, నిజానికి రాజ్ నీ మీద ఎంత ప్రేమతో మీ దగ్గరే ఉండమంటే కంపెనీ ఎక్కువైపోయిందా కావ్యకి అనగానే, నోరు మీ రుద్రాణి, అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ విషయాల్లో నువ్వు ఎందుకు కలగజేసుకుంటున్నావు? కంపెనీ అనేది ఈ ఇంటికి మూలం. దానివల్లే కదా మనందరం ఇంత పరువు ప్రతిష్టతో ఎంత ఎదిగాము. అలాంటిది కంపెనీ విషయంలో కావ్యని పంపించడం తప్ప? ఒకవేళ తప్పు చేసుంటే కావ్య కాదురా, నేను చేశాను. అందుకే కదా కావ్యని పంపించాను. నువ్వన్నట్టు కావ్య నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేనే చాలా బాధతో చాలా ఆకలి మీద భోజనం చేసి టాబ్లెట్ వేసుకున్నాను. నిజానికి డాక్టర్లు చెప్పినట్టు ఎందులోనూ లేదురా, నిజానికి ఆ ట్యాబ్లెట్లోనే ఉంది. ఆ ట్యాబ్లెట్స్ని వేసుకున్నాకే నాకు ఇలా జరిగింది. అసలు ఇంతకీ ఆ ట్యాబ్లెట్స్ ఎక్కడున్నాయి అని చెప్పి అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది. ఇక వెంటనే స్వప్న వచ్చి, ఆంటీ ఆ ట్యాబ్లెట్స్ ఎక్కడున్నాయో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా రుద్రాని రాహుల్ ఒకరికొకరు సైగ చేసుకుంటూ ఉంటారు. ఇక వెంటనే రుద్రాని, ఏంట్రా స్వప్న ట్యాబ్లెట్లు అంటుంది? కొంప తీసి ఆ ట్యాబ్లెట్లు నువ్వు తెచ్చినట్టు తెలిసిపోయిందా ఏంటి? అది అసలే కంత్రిది అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. ఏంటో మమ్మీ, నేను ఈ హడావుళ్ళ పడి అసలు ఆ ట్యాబ్లెట్ల విషయం మర్చిపోయాను అని చెప్పి బెదిరిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక వెంటనే స్వప్న తీసుకొని ఇదిగో రాజ్, ఈ ట్యాబ్లెట్ల వల్లే అత్తయ్య గారు ఆంటీ ఇలా కోమాలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ట్యాబ్లెట్స్ అసలు ఇందులో ఎందుకున్నాయో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఇప్పుడు నాకు అర్థమైంది స్వప్న, ఈ ట్యాబ్లెట్స్ కావే కదా మా వదినకి వేస్తూ ఉంటుంది. మరలాంటప్పుడు నిజానికి మా వదిన కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణమైన ఈ ట్యాబ్లెట్లు వేసింది కావ్య మా వదినని చంపాలని ప్రయత్నం చేసింది అని చెప్పి వెంటనే ఇక మొదలు పెడుతుంది ఇక రామాయణాన్ని. ఇక వెంటనే అపర్ణ నోరుమొయ్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నా కోడలు గురించి నువ్వెవరివి తప్పుడుగా మాట్లాడడానికి? నా కోడలు నిప్పు, నా కోడలు బంగారం. అలాంటిది నా కోడలు నన్ను చంపాలని చూడడం ఏంటి? చంపితే గింపితే నిన్నే చంపాలి. ఎందుకంటే ఇంటికి నువ్వు అంత అరిష్టం కాబట్టి. నువ్వెవరివి నా కోడల గురించి తప్పుగా మాట్లాడడానికి అనగానే దెబ్బకి నోరు మూసుకుంటుంది రుద్రాణి. ఇక రాజ్ చెక్ చేసి ఆ ట్యాబ్లెట్లు బ్లడ్ ప్రెషర్ పెరిగే ట్యాబ్లెట్లని నిర్ధారణకు వస్తాడు. ఇవి నిజంగానే బ్లడ్ ప్రెషర్ని పెంచే ట్యాబ్లెట్లు మమ్మీ. నేను ఆ రోజు ఈ ట్యాబ్లెట్లు తీసుకురాలేదు. అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఈ సీసాలోకి ఎలా వచ్చాయి అని చెప్పి రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెంటనే స్వప్న, రాజ్ ఈ ట్యాబ్లెట్లు ఈ సీసాలోకి ఎలా వచ్చాయి అని మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఇంటిలోనే ఉన్నారు. అనవసరంగా వాళ్ళని ముప్పూటలా పందికొక్కుల్లాగా
పెంచి పోషిస్తుంటే ఇంట్లో వాళ్ళని చంపాలని ఎదురు ఉన్నారు. ఇంకెవరు? నా అత్త, నా భర్త అని చెప్పి అంటుంది స్వప్న. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏయ్ స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? మా మా వదిన్ని మేం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి బెదిరిపోతూ ఉంటుంది. చాలు నోరు ముయ్యత్త, నీ నిజస్వరూపం ఇంట్లో అందరి ముందు ఈరోజు బట్టబయలు చేసే తీరుతాను. అంతెందుకు, నేను ఎప్పుడైతే కావ్య ఇంటిలోంచి వెళ్ళిపోయిందో అప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో ఒక రోజు నన్ను కూడా ఇంట్లో నుంచి పంపిస్తావని. అందుకే బాగా ఆలోచించాను. అసలు ఇంతకీ డాక్టర్ గారు ఎందుకు అలా అన్నారో పరిశీలన చేసి ట్యాబ్లెట్లు మొత్తానికి చూస్తూ వచ్చాను. కానీ నిజానికి ఒకరోజు ఆ దేవుడు అనేవాడు న్యాయం వైపే నిలుస్తాడని అర్థమైంది. నిజానికి నీ కొడుకు ఫోన్ ఏది అని చెప్పి చేతిలోంచి లాక్కుంటుంది. ఒక్కసారిగా రాహుల్, ఏయ్ నా ఫోన్ ఎందుకు లాగుతున్నావు అనగానే, నీ ఫోనే కావాలి నాకు అని చెప్పి, ఇదిగో రాజ్, ఒక్కసారి ఈ కాల్ రికార్డ్స్లో ఈ రాహుల్ ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో మీరే వినండి అని చెప్పి ఇక లాగుతుంది. ఒక్కసారిగా, ఏయ్ స్వప్న, నా ఫోన్లో ఏముంది? నేనెవరితో మాట్లాడతాను? మర్యాదగా ఫోని అనగానే, సుభాష్ ఏంట్రా దబాయిస్తున్నావు? స్వప్న ఏం చెప్పబోతుందో వినాలి కదా, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఒరే రాజ్, ఆ ఫోన్లో ఏముందో చూడరా అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక అంతే, రాహుల్కి ముచ్చమట్లు పడతాయి. రాజ్ ఇక ఒక్కసారిగా ఓపెన్ చేసి వినగానే ఇక కంపెనీలో ఉన్న మేనేజర్ కాల్ చేసి, మీరు చెప్పినట్టుగానే ఫేక్గా కాల్ చేస్తున్నాను. ఇక కావ్య గారు ఆఫీస్కి రాగానే ఏమీ లేనట్టుగా టైం వేస్ట్ చేస్తాను. ఒక పావు గంట వేస్ట్ చేసిన తర్వాత కావ్య మేడం ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇక మీరన్నట్టు ఆ అపర్ణ మేడం చనిపోతుంది అని చెప్పి అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, ఎస్, ఇదే జరగాలి. ఇంతకంటే ఏది జరిగినా నేను తట్టుకోలేను. నువ్వు మాత్రం మాట్లాడిన సిమ్ని చించి పడేసేయి అని చెప్పి రాహుల్ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు విని షాక్ అయిపోతారు. రాహుల్ అయితే ఏం చెయ్యాలో అర్థం కాక ఇక కళ్ళు పెద్దవి చేసుకొని బెదురు చూపులు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడత్తా నోరు తెరిచి అనగానే, ఏయ్ ఏయ్, నా కొడుకు అలాంటి వాడు కాదు, నువ్వే ఏదో మాయ చేసావు అనగానే వెంటనే ఇక రుద్రాని చంప చెళ్ళు అనిపిస్తాడు రాజ్. ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. చూడత్తా, నువ్వు ఎప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఎవరు ఏమీ అనలేదని నీ ఇష్టానికి నోటికొచ్చినట్టుగా నీ నచ్చినట్టుగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరు ఊరుకోరు. నువ్వు నీ కొడుకు ఎంత దరిద్రులని ఇప్పుడు అర్థమైంది అని చెప్పనగానే, ఇంకా ఏంటి రాజ్, ఆ ఒక్క కాలే కాదు, దాని తర్వాత కూడా నువ్వు ఒక్కసారి చూడు అని చెప్పి వేరొక రికార్డ్ని చూపిస్తుంది. అందులో అయితే పూర్తిగా ఇక ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక గోల్డ్ బిస్కెట్స్ని, డూప్లికేట్ బిస్కెట్స్ని తెప్పించి కంపెనీలో ఉన్న డబ్బు మొత్తం కూడా ఇక వేరొక బినామీ అకౌంట్లోకి వేస్తున్నట్టుగా ఆ బినామీతో మాట్లాడుతున్న ఫోన్ కాల్ అది. ఇక అది కూడా తెలిసిపోతుంది. ఈ రెండు విషయాలు తెలుసుకున్న రాజ్ చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఇది ఈ ఇంటి ప్రవర్తన. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా తప్పు చేశావని అందరి ముందు నా చెల్లిని నిందించారు. నిజానికి ఇంట్లోనే ఉంటూ వీళ్ళిద్దరూ అపర్ణ ఆంటీ మీద ఎంత కుట్ర చేశారు. ఇప్పుడు ఈ కుటుంబం వీళ్ళిద్దరికీ ఏ రకంగా శిక్షిస్తుందో నేను కూడా చూస్తాను. చెప్పు రాజ్, నా చెల్లి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏం మాట్లాడతావు చెప్పు అనగానే, వాడు ఏం మాట్లాడతాడు స్వప్న, వాడు తల్లి ప్రేమతో కళ్ళు మూసుకుపోయాడు. చెడు మాటలు విని భార్యని దూరం చేసుకున్నాడు. ఏ రుద్రాణి, నీకు ఈ కుటుంబం ఏం తక్కువ చేసింది? ఎక్కడో అనాథగా పెరిగిన నువ్వు ఈ ఇంటికి తీసుకొని వచ్చి మా అందరితో పాటు సమానంగా చూశారు మా అత్తయ్య. అలాంటిది నా ప్రాణాలే తీసేసి ఆ నేరం నా కోడల మీద వేసేసి నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో రాజు స్థానంలో నీ కొడుకు, నా స్థానంలో నువ్వు ఉండాలని చాలా పెద్ద ప్లానే వేశావు. ఈ విషయంలో ఇక ఆ దేవుడు నా కోడలి యందు ఉన్నాడు కాబట్టే నీ నిజస్వరూపం బయటపడేలాగా చేశాడు అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక వెంటనే రాహుల్ అయితే
చేసింది ఏదో చేశాం కానీ అత్త నీ ప్రాణాలు తీయడానికి కాదు అనగానే నోరుమొయ్ అని చెప్పి అంటుంది స్వప్న. ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది రాహుల్. నేను నిజానికి నీ భార్యని. నువ్వు తప్పు చేస్తే నీ దగ్గరికే వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మారు అని చాలాసార్లు నేను నమ్మి గుడ్డిగా నువ్వు మారుతావని అనుకున్నాను. కానీ ఏ రోజైతే ఇంట్లో వాళ్ళ ప్రాణాలే నువ్వు తీయడానికి నువ్వు ఈ రకంగా ప్రవర్తించావో ఇంకా నువ్వు నా భర్తవేంటి అని చెప్పి ఆన్లైన్లో ఈ ట్యాబ్లెట్స్ తెప్పించింది రాహులే. చూడండి రాజ్ అని చెప్పి స్వప్న చూపిస్తుంది. ఒక్క ఫోన్లో రాహుల్ రుద్రాని బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది. ఇక రాజ్ కోపం తట్టలు తెంచుకుంటుంది. ఇక వెంటనే రాహుల్ అయితే ఇక పారిపోతూ ఉంటాడు. రుద్రాని రాహుల్ని ఇద్దరిని కూడా షూట్ చేసి పడేస్తానని రాజ్ అయితే ఇక్కడి నుంచి కదిలావంటే కాల్చి పడేస్తాను రాహుల్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఎంతైనా నేను ఈ ఇంటికి ఆడపడిచిని, నేను నీ అత్తని రాజ్ అనగానే నోరుముయ్, నీకు అర్హత లేదు. అసలు నువ్వు నా అత్తవేంటి? నువ్వు ఒక చీడ పురుగువి. నువ్వు నీ కొడుకుకి ఎంతగా ప్రేమగా చూసినా మీరు కాటేసే రకం తప్పించి ప్రేమ చూపించే రకం అంతకండా కాదు. దేవత లాంటి నా భార్య మీద అనవసరంగా నింద వేసి నా భార్యని దూరం చేసుకున్నాను. నా తల్లి జరగరానిది జరిగి నా తల్లికి ఏదైనా ఆపద కలిగితే జీవితాంతం నా భార్యనే వెలవేసేదాన్ని. ఎప్పుడైతే నా తల్లి కళ్ళు తెరిచిందో నిజం నిప్పులాగా బయటకు వచ్చింది అనగానే ఒరే రాజ్, ఏ భార్య అయినా భర్త విషయంలో తను ఎంతో ప్రేమగా ఉంటుందిరా. ఆ ప్రేమతో నీ దగ్గర ఉంటూ ఉన్న కావ్య మీద మనసు విరిగిపోయేలాగా మాట్లాడావు. నా ప్రాణం ఈరోజు నిలబడింది అంటే దానికి కారణం కావ్యరా. రోజు కూడా నాతో కోమాలోంచి బయటకు రావాలని ఎంతో ప్రయత్నం చేసిందిరా నా కోడలు. అలాంటి నా కోడల్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అపర్ణ. ముందు వీళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్కి పంపించి అదే కారులో కావ్యని వెళ్ళి ఇంటికి తీసుకొస్తాను మమ్మీ అని చెప్పి రాజ్ అంటాడు. ఇక ఇందిరాదేవి, ఒరేయ్ వీళ్ళిద్దరినీ చూస్తుంటేనే నాకు అసహ్యం అనిపిస్తుంది. ఈ చేతులతో దీనికి పెంచాను, చదివించాను, పెళ్లి చేశాను. కానీ ఇది విశ్వాసఘాతుకురాలు. దీని చేతులతోనే నా కోడల్ని చంపాలని చూసిన అఘాంతకురాలు. దీనిలాంటి దాన్ని ఇంట్లో ఉంచితే చాలా ప్రమాదం. వీళ్ళిద్దరినీ ముందు పోలీస్ స్టేషన్కి పంపించరా. ఒరేయ్ రాహుల్, నువ్వు అసలు మనిషివేనారా? నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ మారవా? నువ్వు ఈ ఇంటిలో ఒక మనవడిగానే నేను నిన్ను చూశాను. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంత దిగజారిపోయావో ఈ రోజు నుంచి నీకు నీ తల్లికి ఈ కుటుంబానికి అసలు సంబంధమే లేదు అని చెప్పి ఇందిరాదేవి ఇక సీతారామయ్య చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఇక సుభాష్ అయితే పోలీసులకి ఫోన్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేయమని చెప్తాడు. ఇక రాజ్ చాలా బాధపడతాడు. కావ్య విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించినందుకు మొహం చూపించుకోలేక మొత్తానికైతే కావ్యని తీసుకురావడానికి కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. ఇక వెంటనే కావ్యం చూసి కళావతి, నన్ను క్షమించు. నాకు నిజం తెలియక నీ మీద నిందలు వేశాను. నేను తప్పు చేశాను కళావతి అనగానే, వద్దండి, మీరు నన్ను క్షమాపణ అడగకూడదు. నిజానికి మీరు బలవంతంగానే కదా నాతో మీరు ఉన్నది. కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. ఈ రోజు నుంచి మీరు సంతోషంగా ఉండొచ్చు. అత్తయ్య గారు నార్మల్ అయ్యారంట కదా, తెలిసింది అని చెప్పనగానే, చూడు కళావతి, చచ్చిన పాముని ఇంకాస్త చంపద్దు. నేను బలవంతంగా నీతో ఉండడం ఏంటి? నువ్వంటే నాకు పంచ ప్రాణాలు, అందుకే నీతో కలుసున్నాను అనగానే, వద్దండి, ఈరోజు అత్తయ్య కళ్ళు తెరిచారని మీలో మార్పు వచ్చింది. అదే అత్తయ్యకి ఏమన్నా జరుగుంటే జీవితాంతం నేను తప్పు చేసినట్టే మీరు చూసేవాళ్ళు. అందుకే నేను ఏ రోజు కూడా ఇక మీతో కలిసి ఉండలేను. దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి కావ్య చాలా బాధపడుతూ అంటూ కింద కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా కళావతి అని చెప్పి కనకం, కృష్ణమూర్తి, రాజ్ దగ్గరికి వస్తారు. ఇంతలోనే ఇక కావ్య కళ్ళు తెరుస్తుంది. రాజ్, కళావతి, ఏంటి కళావతి, నన్ను నమ్ము, నేను ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కారు వచ్చి ఆగుతుంది. అందరూ దుగ్గిరాల కుటుంబం కావ్యకి ఇంటి ముందు నుంచుంటుంది.
ముఖ్యంగా అపర్ణతో సహా. ఒక్కసారిగా కనకం ఆశ్చర్యపోతుంది. కనకం, కృష్ణమూర్తి, కావ్య మీ అత్తయ్య గారే అనగానే కావ్య ఒక్కసారిగా లేస్తుంది మంచం మీద నుంచి. వెంటనే పరుగు పరుగున అత్తయ్య గారు అని చెప్పి బోరున హక్ చేసుకొని ఏడుస్తుంది. పిచ్చిదానా, నాకేం జరగదు. రోజు నా దగ్గరకు వచ్చి చెవిలో ఎన్నో మాటలు చెప్పిందానివి. నేను డిశ్చార్జ్ అయ్యానంటే కనీసం ఇంటికి రావా నువ్వు? అయినా నేనంటే నీకు ఫస్ట్ నుంచి చులకనేలే అనగానే అత్తయ్య గారు అని చెప్పి బాధపడుతుంటుంది. ఇదిగో, నేను నీకు అత్తయ్య గారిని కాదు, అమ్మ లాంటి దాన్ని. కాబట్టి అమ్మగా ఒక మాట చెప్తున్నా. నా కొడుకు తెలుసో తెలియకో తప్పు జరిగింది. నువ్వు బెట్టు చేయకుండా ఇంటికి రా అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక స్వప్న, ఏంటే కావ్య, నిజానికి నా భర్త, నా అత్త ఇద్దరిని ఇక సెల్లో వేయించాను. ఇక అక్కడ మనకి ఎవ్వరు కూడా తప్పు పట్టే వాళ్ళే లేరు. ఈ తప్పుకి క్షమించి ఇంటికి రావే అని చెప్పి స్వప్న చెప్తుంది. కావ్య ఆశ్చర్యపోతుంది. ఇక మొత్తానికైతే తప్పు చేసిన రాహుల్, రుద్రాని జైలు పాలవుతారు. కావ్య అయితే ఇక అత్తయ్య గారు మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది. రాజ్ ఒక్కసారిగా దూరం నుంచి ఏంటి కళావతి ఆ గుడ్ న్యూస్ అనగానే, మీకు చెప్పను నేను అత్తయ్య గారు, మీరు నానమ్మ కాబోతున్నారు అనగానే ఒక్కసారిగా కొండంత సంతోషంతో అపర్ణ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజ్, ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీరు కూడా చిన్న పిల్లవాళ్ళలాగా ఇక నుంచి మనస్తత్వం మార్చుకోండి, మీరు కూడా తండ్రి కాబోతున్నారు అని చెప్పి ఇక అంటుంది. ఆ మాటకి రాజ్ ఒక్కసారిగా యాహు అన్నట్టు ఇక అపర్ణ కళ్ళ ముందే కావ్యని ఎత్తుకుంటాడు. మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం కావ్య ఇంటి ముందుకు వచ్చి కావ్యని ఇక చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. కావ్య కడుపుతో ఉండడం వల్ల చాలా సంబరపడిపోతుంది దుగ్గిరాల కుటుంబం. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగా జరగబోతుంది. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.